జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హైమ చెప్పే కథలు. నేను మీ హైమా కూరపాటి. ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మధుర స్వప్నం అనే నవల్లోని 2వ భాగాన్ని వినేద్దామండి. మొదటగా జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుందాం. గోపాలకృష్ణ ఒక అందమైన ఆదర్శవంతమైన యువకుడు. అతను ఒక డాక్టర్. పేద ప్రజలకు సేవ చేయాలనే ఆదర్శం కలవాడు. అతను కొల్లేరు ప్రాంతంలో ఉద్యోగం వస్తే జాయిన్ కావడానికి వెళ్తాడు. అతని జీవితం ఏ మలుపులు తిరిగిందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామండి. కృష్ణ కొల్లేరుకు వచ్చి 2 వారాలకి పైగానే అయింది. ఆ చుట్టుపక్కల ఉన్న 5-6 ఊళ్ళకి ఇదే హాస్పిటల్. దీన్ని దయానిధి తాతగారి కాలంలో ఆయన భార్య పేరిట కట్టించాడు. ఆయన హయాంలో బాగానే సాగింది. తర్వాత దయానిధి తండ్రికి దీని మీద శ్రద్ధ తగ్గింది. దయానిధి పెత్తనం వచ్చేసరికి మరీ మూలపడింది. ఊరిలో ఉన్న మిగతా వ్యక్తులకు కూడా హాస్పిటల్ బాగు చేసుకుందామని శ్రద్ధ లేదు. ఉన్నవాళ్లు జబ్బులు వస్తే దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళిపోతారు. లేని వాళ్ళకి కాంపౌండర్ మాణిక్యమే గతి. కృష్ణని చూసి ఊళ్ళో అంతా దయానిధి గారికి ఏ బంధువో అనుకున్నారు. కొద్ది రోజుల తర్వాత కానీ అతను డాక్టర్ అని తెలియలేదు. తెలిసినా వాళ్ళు లక్ష్య పెట్టలేదు. బస్తీ డాక్టర్లను నమ్ముకుంటే జీవితాలు గడవవు. ఈ రోజు ఉంటే రేపటికి అడ్రస్ లేకుండా పోతారు. ఉన్న ఆయుర్వేదం వరదాచారి ఒకసారి ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్లారని తెలిస్తే మళ్లీ ముఖం కూడా చూడకుండా ఏడిపించుకు తింటాడు. అందువల్ల డాక్టర్ వచ్చాడన్నా హాస్పిటల్కు రావడం లేదు. ఈరయ్య ద్వారా ఈ వివరాలు విని తనే వాళ్ల ఇళ్లకి వెళ్లి రోగులను చూడటం ప్రారంభించాడు కృష్ణ. చుట్టుపక్కల గ్రామాలకు కొన్నిటికి పడవల మీద వెళ్లేవాడు. కొన్ని ఊళ్ళు రోడ్డు బాగుండి వెళ్లటానికి వీలుగా ఉంటే సైకిల్ మీద వెళ్లేవాడు. కృష్ణకి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఊళ్ళో తిరిగి రావటం, రోగుల్ని చూడటం ఈ పనితోనే సరిపోయేది. వీరయ్య ఇంటి నుంచి అతనికి భోజనం వచ్చేది. ఉదయం వెళ్లిన అతను సాయంత్రం అవుతుండగా కాలువ ఒడ్డు మీద సైకిల్ మీద వస్తుంటే చల్లటి గాలికి అతని మనసు హాయిగా సేద తీరుతున్నట్టుగా ఉండేది. కృష్ణ దగ్గర వైద్యం చేయించుకోవటానికి మొదట ఇష్టపడలేదు. అతన్ని చూడగానే ముఖాలు పెడసరంగా తిప్పేవారు. కాంపౌండర్ మాణిక్యం వాళ్ళకి నచ్చజెప్పి మందులు తీసుకునేట్టు చేసేసరికి తల ప్రాణం తోకకి వచ్చేది. కృష్ణ ఒకటే నిశ్చయించుకున్నాడు. ఇదివరకు వచ్చిన డాక్టర్ల వల్ల వాళ్ళకి డాక్టర్ ఉండడు అనే నమ్మకం పాతుకుపోయింది. అందువల్ల వాళ్ళు తన దగ్గరికి రారు. తనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. సాయంత్రం వేళ అప్పుడప్పుడు కృష్ణ సైకిల్ మీద పొరుగురు నుంచి వస్తుంటే మోటార్ సైకిల్ మీద రివ్వున వెళుతూ గిరి ఎదురయ్యేవాడు. హలో డాక్టర్, నమస్కారం అని అరిచేవాడు. కాంపౌండర్ మాణిక్యం ద్వారా తెలిసిందేమిటంటే దయానిధికి మతి చాంచల్యం ఉన్న చెల్లెలు ఉంది. ఆ చెల్లెలికి మేనత్త కొడుకైన గిరినిచ్చి దయానిధి పెళ్లి చేశాడు. గిరికి పని పాటా లేదు, తిరుగుతూ ఉంటాడు. ఊర్లో అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ తను దయానిధి భావమరిదిని అనే అధికారం చలాయిస్తూ ఉంటాడు. ఎవరికీ అతన్ని ఎదిరించే ధైర్యం లేదు. ఎందుకంటే ఆ ఊరిలో హాస్పిటల్, స్కూలు, పాలకేంద్రాలు అన్నీ దయానిధి కుటుంబం ఊరి వారికి ఏర్పాటు చేసిన దయాధర్మాలే. గిరి అలిగినప్పుడల్లా దయానిధి ఏదో ఒక లంచం పెడుతూ ఉంటాడు. ఈ మధ్య అతనికి మోటార్ సైకిల్ కొన్నాడు. దానిమీద గిరి పని ఉన్నా లేకపోయినా చుట్టుపక్కల ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు. ఒకసారి సాయంత్రం వేళ కృష్ణ అప్పుడే పక్క ఊరి నుంచి వచ్చి స్నానం చేసి కాఫీ తాగుతున్నాడు. ఇంతలో వాకిట్లో మోటార్ సైకిల్ వచ్చి ఆగింది. గిరి లోపలికి వచ్చాడు. డాక్టర్ గారు, పుస్తకాలేమైనా ఉన్నాయా అన్నాడు. కృష్ణ మెడికల్ జర్నల్స్ చూపించాడు. గిరి వాటిని చూసి గిరాటు కొట్టినట్టు పారిస్తూ, ఇవి నాకేం అర్థమవుతాయి, ఇంకేం పుస్తకాలు లేవా? ఆడపిల్లల బొమ్మల పుస్తకాలు అన్నాడు. లేవు అన్నాడు కృష్ణ చిరాగ్గా. నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంటోంది అన్నాడు గిరి. ఎందుకు అన్నాడు కృష్ణ. హాయిగా సిటీలో చదువుకున్న వాడివి, అక్కడే ఉండక ఈ పల్లెటూరు ఎందుకు వచ్చావో తెలియదు. ఇక్కడ ఏం తోస్తుందని? తోచకపోవడం అనేది పనిలేని వాళ్ళకి. అంటే నేను పనిలేని వాణ్ణానా అని నేను అనలేదే అన్నాడు కృష్ణ. ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేను అని అనుకోకు. గిరి గుర్రుగా చూసి వెళ్ళిపోయాడు. ఆయనతో మీరే మాటలు పెట్టుకోకండి బాబు అన్నాడు వీరయ్య. నేనెక్కడ పెట్టుకున్నాను వీరయ్య, అతనే పనికట్టుకు వచ్చి మాట్లాడుతుంటే అన్నాడు కృష్ణ. గిరిని చూస్తుంటే కృష్ణకి చిరాగ్గానే ఉంటుంది. మాట్లాడితే హాస్పిటల్కి వస్తాడు, ఇంటికి వస్తాడు, సోది పెడతాడు. ఒక చెంపతను పని మీద వెళ్లాలని తొందరగా ఉంటే అతన్ని వదిలించుకోవడం ఒక సమస్యగా ఉంటుంది. హాస్పిటల్కి సున్నం వేయించమని కృష్ణ దయానిధికి కబురు చేశాడు. ఇప్పుడు వేయించడం ఎందుకు, ఎలాగూ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అప్పుడు వేయిస్తాను అని జవాబు పంపాడు ఆయన. ఇక్కడ చేస్తున్న ఈ ఉద్యోగంలో సుఖం ఉంది, శాంతి ఉంది, అన్నింటికన్నా గొప్ప సంతృప్తి ఉంది. కానీ కొన్ని తలనొప్పులు కూడా ఉన్నాయి. అవి భరించగలగడం నేర్చుకోవాలి. మా చెల్లెలి కొడుక్కి నిన్నటి నుంచి బాగా జ్వరంగా ఉంది బాబు, ఒక్కసారి తమరు మా ఇంటికి దయచేస్తే అన్నాడు వీరయ్య. అదేమిటి వీరయ్య,
నిన్నటి నుంచి జ్వరం అయితే నాకెందుకు చెప్పలేదు? పద. కృష్ణ లేచి బయలుదేరాడు. జలుబు దగ్గు మిరియాల కషాయం తాగితే తగ్గిపోతుందని అనుకున్నాను బాబు అన్నాడు వీరయ్య. కృష్ణ వీరయ్యతో అతని ఇంటికి బయలుదేరాడు. వీరయ్య ఇల్లు పూరిపాక, కాలువ ఒడ్డున ఉంది. ఇంటి పక్కన గేదెలు కట్టేసి ఉన్నాయి. శుభ్రత లేని పరిసరాలు. వీరయ్య భార్య కృష్ణని చూడగానే నులక మంచం తెచ్చివేసింది. కృష్ణ కుర్రాడిని పరీక్ష చేశాడు. జ్వరం 103 డిగ్రీలు ఉంది. దగ్గు జలుబు బాగా ఉన్నాయి. కృష్ణ మందులు ఇచ్చాడు. జ్వరం తగ్గే వరకు ఇంట్లోంచి కదలనీయకండి అని చెప్పాడు కృష్ణ లేస్తూ. కృష్ణకి వీళ్ళందరికీ అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు వ్యాధుల్ని ఎలా పెంచి పెద్ద చేస్తాయో ఏ రాత్రి బడో పెట్టి చదువు చెప్పాలన్నంత ఆవేశంగా అనిపిస్తూ ఉంటుంది. అంతలోనే తనను తాను నిలువరించుకున్నాడు. వీరయ్య భార్యని పిలిచి, మా ఆడది బాబు అంటూ చూపించాడు. పిల్లలు అన్నాడు. లేరు బాబు, దేవుడు కనికరించలేదు అన్నాడు వీరయ్య. వీరయ్య భార్యకి పిల్లలు అన్నమాట వినగానే కళ్ళలో బాధ రెపరెపలాడింది. ఇంటికి తిరిగి వస్తుండగా వీరయ్య అన్నాడు, ఎన్నో పూజలు చేశాం, తాయెత్తులు కట్టుకున్నాం, దానాలు చేశాం, మాకొక్క కాయ కాయలేదు బాబు అన్నాడు. డాక్టర్కు చూపించలేదా వీరయ్య అడిగాడు కృష్ణ. చూపించలేదు బాబు, దానికి సిగ్గు అన్నాడు. కృష్ణకి అర్థమైంది. పూజల వల్ల మందుల వల్ల శరీరంలో ఉన్న లోపాలు సరికావని ఆమెకు తెలియదు. తెలిసినా చెప్పడం వీరయ్యకి రాదు. కృష్ణ వీరయ్య ఇంటి నుంచి తిరిగి వస్తున్నాడు. దారిలో కృష్ణ రత్తాలు పాక దగ్గరికి వచ్చి రత్తాలు అంటూ కేకపెట్టాడు. లేడు అంటూ ఇంట్లోంచి మొరటుగా ఉన్న కంఠం సమాధానం ఇచ్చింది. ఇక్కడ ఆడవాళ్లు మగవాళ్లను చూస్తే తలలు దించుకొని తప్పుకొని వెళ్తారు. తను ఎంత డాక్టర్ అయినా వారి మర్యాదల్ని అతిక్రమించకుండా ప్రవర్తించాలని కృష్ణకి బాగా తెలుసు. అతను క్షణం తటపటాయించి చిట్టి అని పిలిచాడు. ఎవరు? చిట్టి లేదు, బడికి పోయింది అంది. బడికి వెళ్ళిందా? ఆశ్చర్యపోయాడు. జ్వరం తగ్గిపోయిందా? తగ్గిపోలేదు. పంతులమ్మ పరీక్ష వ్రాయకపోతే కొడుతుందిట, అందుకని అట్లా జ్వరం పెట్టుకునే ఎగేసుకుంటూ వెళ్ళింది. సరే, కృష్ణ బయలుదేరాడు. అతనికి ఒళ్ళు మండిపోయింది. ఆ పిల్లకి ఫ్లూ, అది తగ్గకుండానే స్కూల్కు వెళ్ళింది. ఆ జ్వరం అక్కడున్న మిగతా పిల్లలకు కూడా అంటుతుంది కదా. వీళ్ళకివేవీ తెలియవు. అతను సైకిల్ మీద వస్తుంటే బస్తాలున్న బండి తోలుకొని వస్తూ రత్తాలు ఎదురయ్యాడు. కృష్ణ సైకిల్ ఆపి నిలదీసినట్టుగా అడిగాడు. రత్తాలు, చిట్టిని స్కూల్కి వెళ్ళనీయవద్దంటే ఎందుకు పంపించావు? ఏం చెయ్యను బాబు, పంతులమ్మగారంటే మా అందరికీ భయమే. పిల్లలు స్కూల్కి రాకపోతే ఆవిడ మమ్మల్ని తిడుతుంది, రూపాయి జర్మానా కట్టమంటుంది. ఎవరా పంతులమ్మ? జ్వరంగా ఉన్న పిల్లని కూడా స్కూల్కు రమ్మంటుందా? తల ఊపాడు రత్తాలు. అదిగో ఆ వీధిలోనే బడి, మీరు వెళ్ళి చూడండి. చిట్టి అక్కడే ఉంటుంది, 3వ క్లాసులో కూర్చుని ఉంటుంది. కృష్ణకి ఒళ్ళు మండింది. పిల్లలు స్కూల్కి రాకపోతే రూపాయి జర్మానా చెల్లించాలా? అమాయకులైన తల్లిదండ్రుల్ని దోచేయటానికి ఇదో వంక. కృష్ణ సరాసరి స్కూల్కు వచ్చి సైకిల్ ఆపాడు. ఎలిమెంటరీ స్కూల్ అది. ఎదురుగా 3వ తరగతి అని బోర్డు వెళ్లాడుతున్న చోటు నుంచి 6వ ఎక్కం బిగ్గరగా పిల్లలంతా కలిసి అరుస్తున్నట్లుగా చెబుతున్న ధ్వని వినిపిస్తోంది. కృష్ణ సైకిల్ దిగి చరచరా లోపలికి వెళ్ళాడు. అక్కడ మొదటి వరుసలో చిట్టి నిలబడి ఉంది. చిట్టి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ముఖం వడలి నీరసంగా ఉంది. చిట్టి, కృష్ణ పిలిచాడు. కృష్ణ గుమ్మంలోకి రాగానే పిల్లలంతా ఎక్కం ఆపి అతని వైపు చూడసాగారు. ఇలారా అన్నాడు. చిట్టి పంతులమ్మ వైపు చూసింది. పంతులమ్మ కృష్ణ వైపు చూసింది. ఆమె వయసు 20-22 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఆరోగ్యంగా చామన ఛాయగా ఉంది. ఎవరు మీరు అంది. నేను ఈ ఊరికి డాక్టర్ని. చిట్టికి ఫ్లూ. మీరు స్కూల్కి రాకపోతే రూపాయి జరిమానా వేస్తారనే భయంతో చిట్టి స్కూల్కు వచ్చింది. మేడం, మీరు టీచర్, పిల్లలకి విద్య చెప్పే గురువు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగాలని చూడటం ఘోరం. అతని వైపు ఆ యువతి నిర్విణ్ణురాలైనట్టుగా చూసింది. అతను చరచరా లోపలికి వచ్చాడు. చిట్టిని చేయి పట్టుకుని యువతలికి తీసుకురాబోయాడు. ఆగండి, ఆ అమ్మాయి అరిచినట్టుగా అంది. మీరు డాక్టర్ కావచ్చు, దేవుడు అవనండి. ఇది నా క్లాసు. నా పర్మిషన్ లేకుండా ఇక్కడి నుంచి పిల్లల్ని తీసుకువెళ్లే అధికారం మీకు లేదు. చిట్టి, నువ్వు వెళ్ళి నీ చోట్లో కూర్చో ఆజ్ఞాపించినట్టు నా స్వరం వినగానే చిట్టి కృష్ణ చేయి వదిలించుకొని వెనక్కి తన చోటుకి పరిగెత్తబోయింది. కృష్ణ చిట్టి చేయి పట్టి ఆపాడు. మేడం, నేను డాక్టర్ని అని చెప్పాను. మీరేం చేస్తున్నారో తెలుసా? చిట్టిని ఇక్కడ ఉంచి చిట్టికి ఉన్న ఈ ఫ్లూ మిగతా పిల్లలందరికీ అంటుకునేలా చేస్తున్నారు. చిట్టి క్లాస్కి రాకపోతే మీకు రూపాయి చెల్లించవలసి ఉంటుంది, అంతేగా? ఇదిగో మీ రూపాయి. కృష్ణ జేబులో నుంచి 1 రూపీ కాయిన్ తీసి అక్కడ టేబుల్ మీద పెట్టాడు. అవమానపూర్వకంగా ఉన్న ఆ మాటలు ఆ రూపాయి చూడగానే ఆ యువతి ముఖం చిదిపితే రక్తం చిందేటంత ఎర్రగా కందిపోయింది. నేను రూపాయి కోసం కక్కుర్తి పడుతున్నానని మీకెవరు చెప్పారు? ఊళ్ళో అందరూ చెప్పారు. ఊళ్ళో అందరూ? ఆ అమ్మాయి కళ్ళు పెద్దవి చేసింది. ఆ కళ్ళలో కోపం లాంటిది కస్సుమంది.
మీ భయం లేకపోతే చిట్టి ఇంత జ్వరంతో స్కూల్కి వచ్చేదా? ఆ అమ్మాయి ముందుకు 2 అడుగులు వేసి చిట్టి వైపు చూస్తూ, చిట్టి నువ్వు చెప్పు, స్కూల్కి ఎందుకు వచ్చావు? అప్పటికే క్లాసులో పిల్లలంతా ప్రాణాలు ఉగ్గబట్టినట్లు భయంతో చూస్తున్నారు. చిట్టి ఏడవటం మొదలుపెట్టింది. చెప్పు, ఎందుకు వచ్చావు? గద్దించింది. చిట్టి కళ్ళు నులుపుకుంటూ, మరే ఇంటి దగ్గరుంటే పిన్ని పనిచేయమంటుంది, నీళ్లు తోడమంటుంది, నాకు చేతులు నొప్పి, అందుకని నేనే వచ్చాను. ఆ యువతి విన్నారా అన్నట్టు కృష్ణ వైపు చూసింది. కృష్ణ ఆశ్చర్యంగా చూశాడు. ఆ యువతి కృష్ణను చూస్తూ, చిట్టికి తల్లి లేదు, రత్తాలు 2వ భార్య, పరమగయ్యాళి. చిట్టి ఇంటి దగ్గరుంటే జ్వరం అన్నా వినకుండా చాకరీ చేయిస్తుంది, అందుకని చిట్టి స్కూల్కి వచ్చి కూర్చునుంటుంది. ఆ యువతి క్లాసులో ఉన్న పిల్లలందరినీ కలియజూపిస్తూ, వీళ్ళంతా లేనివాళ్లే, పిల్లల్ని ఇంటి దగ్గర పనిచేయిస్తూ పెద్దలు స్కూల్కి పంపరు, అందుకని నేను జరిమానా అంటూ భయపెడతాను, అంతేగాని డబ్బు లాగాలని కాదు. ఈసారి నివ్వరపోవడం కృష్ణవంతు అయింది. అతను ఆ యువతిని అప్పుడే ప్రప్రథమంగా చూసినట్టు చూశాడు. ఆమె వేషధారణ అతి సామాన్యంగా ఉంది. ముఖంలో అందం కంటే ఆరోగ్యం ఎక్కువగా కనిపిస్తోంది. తీరైన తలకట్టు, పొడుగాటి ముక్కు. చిట్టి వాళ్ళ నాన్నకి నేను గట్టిగా చెబుతాను, చిట్టికి 2 రోజులు సెలవు ఇవ్వండి అన్నాడతను. ఈసారి అతని కంఠంలో చిరాకు మాయమై మర్యాద ప్రతిధ్వనించింది. చిట్టి చేత పని చేయించరు అనే భరోసా మీరు ఇవ్వగలిగినట్టయితే తీసుకువెళ్ళండి. అలాగే, చిట్టి నీ పుస్తకాలు తీసుకుని వెళ్ళు. చిట్టి వెనక్కు వెళ్లి పుస్తకాల సంచి భుజాన తగిలించుకుని వచ్చింది. థ్యాంక్ యూ కృష్ణ అనేసి వెళ్లబోతుంటే ఆ అమ్మాయి వెనక నుంచి ఇదిగో అంటూ పిలిచింది. కృష్ణ వెనక్కు తిరిగాడు. మీ నోటు. టేబుల్ మీద రూపాయిని చూపించింది. కృష్ణ అది తీసుకుని జేబులో పెట్టుకుని ఐఎమ్ సారీ అస్పష్టంగా అన్నాడు. మీరు డాక్టర్ కాబోలు, కానీ డాక్టర్ అయిన వ్యక్తి ఎప్పుడూ తొందరపడి మాట్లాడకూడదు, ఆవేశం అసలే పడకూడదు, ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ మాటల్లో చురక అతని మనసుకు బాగానే తగిలింది. అతను చిట్టిని తీసుకుని యువతలికి వచ్చేశాడు. అతనికి చివర్లో ఆమె అన్న మాటలు మళ్లీ గుర్తుకొచ్చాయి. అతనికి కోపం రాబోయింది, కానీ వెంటనే నవ్వు వచ్చింది. తను నిజంగానే తొందరపడ్డాడు. ఎవరో అన్నమాట పట్టుకుని గబాల్న మాట జారాడు. ఆ అమ్మాయి చక్కగా తిప్పికొట్టింది. అతను చిట్టిని తీసుకువచ్చి మాణిక్యానికి అప్పజెప్పాడు. చిట్టికి జ్వరం తగ్గే వరకు తన ఇంట్లో ఉండే ఏర్పాటు చేశాడు. రత్తాలు ఈ మాట విని సంతోషించాడే తప్ప అభ్యంతరం చెప్పలేదు. మా ఆడదాని నోరు మా చెడ్డది బాబూ, నోరే అయితే పర్వాలేదు, కానీ చెయ్యి కూడా జాడిస్తూ ఉంటుంది అన్నాడు. మాణిక్యం టీచర్ గురించి చెప్పాడు. ఆ అమ్మాయి పేరు రాధ. తండ్రి చిన్నప్పుడే పోయాడు. మేనమామ దగ్గర పెరుగుతోంది. తల్లి ఉంది, BA పాస్ అయింది. వేరే చోటికి ఉద్యోగానికి తల్లి వెళ్ళనీయలేదు, అందుకని ఈ ఊళ్ళోనే ఎలిమెంటరీ స్కూల్లోనే ఉద్యోగం చేస్తోంది. రాధ తండ్రి కూడా ఉపాధ్యాయుడే. అప్పో, పరమేశం మాస్టర్ అంటే ఊళ్ళో వాళ్ళకిప్పటికీ హడలే. అంత ఖచ్చితమైన కోపిష్టి స్వభావం, కానీ మళ్ళీ ఎంతో పరోపకారి. రాధకి తండ్రి కోపం అంతగా రాకపోయినా ఆయన డిసిప్లిన్, పరోపకారితనం బాగా వచ్చింది. పరమేశం మాస్టారి కూతురైన రాధ అంటే ఆ ఊర్లో అందరికీ గౌరవమే. గౌరవాభిమానాల్ని ప్రాణప్రదంగా, డబ్బుని తృణప్రాయంగా చూసే వంశం అది. మంచం మీద పడుకుని పేపర్ చూస్తున్న కృష్ణ కళ్ల ముందు ఆ అమ్మాయి ముఖం కదిలింది. ఆ అమ్మాయిని తను రూపాయికి కకృతిపడే స్వభావంగా చిత్రించి మాట్లాడగానే ఆ కళ్ళు కస్సుమంటూ లేచిన అభిమానం అతనికి మరీ మరీ గుర్తుకు వస్తోంది. ఈసారి ఎప్పుడైనా కలిస్తే మనస్ఫూర్తిగా మరోసారి క్షమాపణ చెప్పాలి అనుకున్నాడతను. సాయంత్రం అయింది. కృష్ణ పక్క ఊరికి వెళ్లి బ్యాగ్ చేత పట్టుకుని నడిచి వస్తున్నాడు. సైకిల్ పాడైంది, రిపేర్కి ఇచ్చాడు. 2 రోజుల నుంచి అతను చుట్టుపక్కల గ్రామాలకు కాలినడకనే వెళ్తున్నాడు. కాలువ ఒడ్డున నడిచి వస్తుంటే అతనికి ఎంతో సేద తీరుతున్నట్టుగా ఉంటుంది. ఒక్కోసారి సైకిల్ మీద వస్తుంటే రకరకాల పక్షుల గుంపులు వెళ్తూ కనిపిస్తాయి. కృష్ణ ఒక పాదం భూమి మీద ఆనించి ఆకాశం వైపు తలెత్తి చూస్తూ నిలబడిపోతాడు. అతని మనసు స్వేచ్ఛగా, సంతోషంగా ఆ పిట్టల్లాగే ఉన్నట్టుగా అనిపిస్తుంది. కృష్ణ వస్తుంటే ఎదురుపడ్డ పల్లెవాళ్లు, రైతులు పలకరిస్తూనే ఉంటారు. అతను తలవంచుకొని నడిచి వస్తుంటే కిలకిలా నవ్వులు వినిపించాయి. అతను తిరిగి చూశాడు. అక్కడ కాలువలో కాళ్ళు చేతులు కడుక్కుని అమ్మాయిలు కబుర్లాడుతూ పైకి గట్టు ఎక్కి వస్తున్నారు. కృష్ణని చూడగానే డాక్టర్ గారు అంటూ గుసగుసలు వినిపించాయి. కృష్ణ తలెత్తి చూశాడు. ఎదురుగా వస్తున్న అమ్మాయిల్లో సీతాలు కూడా ఉంది. నెత్తిన పచ్చగడ్డి మోపు, కుడి చేతిలో టిఫిన్ క్యారియరు ఉంది. ఆ అమ్మాయిని చూడగానే కృష్ణ నవ్వుతూ, డాక్టర్ గారు బాగున్నారా అని పలకరించాడు. సీతాలు చూసి సిగ్గుపడిపోయింది. చేత్తో 2 చెంపలు వేసుకొని, క్షమించాలా బాబూ, నాకు మీరెవరో తెలియక వాగేశాను అంది. ఇందులో క్షమించేంత తప్పేముందని? నేను అందరికీ వైద్యం చేస్తే నువ్వు నాకు వైద్యం చేశావు, అంతేగా? సీతాలు మళ్ళీ గబగబా చెంపలేసుకుంది.
మీరా మాట అనకండి బాబు, నేను మీరెవరో దారిన పోయే పెద్ద మనిషి అనుకున్నాను అంది. కృష్ణ నవ్వాడు. పక్కనున్న అమ్మాయి సీతాలను చూపిస్తూ, దీని మాట నమ్మకండి బాబు, ఈ సిగ్గు అంతా దొంగేసమే. మా వాళ్ళందరికీ డాక్టర్ బాబుకి నేను వైద్యం చేశానంటూ గొప్పలు చెప్పుకుంటుంది అంది. నిన్ను తన్నేస్తా జాగ్రత్త, సీతాలు బెదిరించింది. నీ పసరు వైద్యం ఏమిటో నాకు కూడా నేర్పు సీతాలు అన్నాడు కృష్ణ నవ్వుతూ. మీరంటే చదువుకున్నోళ్ళు పెద్దోళ్ళు, నాకేం తెలుస్తుంది అంది సీతాలు. నడు నడు, చీకటవుతోంది, ఇంటికి పోయి అన్నం వండాలా. ఇంకో అమ్మాయి తొందర చేసింది. అందరూ బిలబిలా వెళ్లిపోయారు. కృష్ణ ఊరివైపు నడిచాడు. అతని ఇంటికి వచ్చేసరికి హాస్పిటల్ తలుపులు తెరిచి ఉన్నాయి. అతను ఆదుర్దాగా అక్కడికి వెళ్ళాడు. గిరి స్నేహితులతో కూర్చొని పేకాడుతున్నాడు. కృష్ణకు వెళ్ళు మండిపోయింది. ఇక్కడ పేకాడటం ఏమిటి అన్నాడు. ఇప్పుడు నీ పేషెంట్లు రారుగా, నీకేమిటి ఇబ్బంది నిర్లక్ష్యంగా అన్నాడు గిరి. రాకపోతే మాత్రం ఇది హాస్పిటల్, క్లబ్ కాదు. అది నీకంటే బాగా మాకే తెలుసు. కానీ ఈ హాస్పిటల్ ఖాళీగా ఉన్నప్పుడు మా ఇష్టం వచ్చినట్లు మేము వాడుకోవచ్చు. ఇంకో మాట మాట్లాడావంటే మీ ఇంట్లో వచ్చి కూర్చొని కూడా ఆడగలను, జాగ్రత్త. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకు అన్నాడు. అతనితో వాదించి ప్రయోజనం లేదు. హాస్పిటల్ తాళం చెవులు అతనికి ఎందుకిచ్చావు? కృష్ణ మాణిక్యానికి కేకలేశాడు. ఏం చెయ్యనండి, ఇవ్వకపోతే నేను ఈ ఊళ్ళో బ్రతకగలనా అన్నాడు మాణిక్యం. కృష్ణ మర్నాడు దయానిధి గారికి ఈ విషయం ఉత్తరం రాసి పంపించాడు. తాళం చెవులు మాణిక్యం దగ్గర ఉండనీయకుండా తను తీసుకున్నాడు. సాయంత్రం గిరి వచ్చాడు. తాళం చెవులు ఇవ్వమని అడిగాడు. కృష్ణ ఇవ్వనని అన్నాడు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. గిరి కాళ్ళు బాదుకుంటున్నట్టుగా వెళ్ళిపోయాడు. మర్నాడు దయానిధి కృష్ణని పిలిపించాడు. చూడు, నువ్వు చేసిన పని సరైంది కాదని నేను అనటం లేదు. కానీ గిరితో ఏదైనా చెప్పదలుచుకుంటే నాతో నువ్వు చెప్పు. అతనితో ఘర్షణ పడవద్దు. ఊళ్ళో నవ్వులాటగా ఉంటుంది. మా దగ్గర పనిచేయడానికి వచ్చిన వ్యక్తికి మాకు పొసగటం లేదు అని ఎవరైనా అంటే ఆ మాట నాకు చాలా కష్టం కలిగిస్తుంది. ఆయన మాటలు మృదువుగానే ఉన్నా వాటిల్లో కొరడా చురక లాంటి వాడితనం ఉంది. ఆ మన్నాటి నుంచి గిరి పేకాట దేవాలయం మండపం మీదికి మారింది. ఆ రోజు కృష్ణ వీరయ్య చెల్లెలి కొడుకును చూడటానికి వెళ్ళాడు. వీరయ్య ఇంట్లో లేడు. వీరయ్య భార్య ఇంకో యువతి కూర్చుని ఉన్నారు. వీరయ్య భార్య చెబుతుంటే ఆ యువతి ఉత్తరం రాస్తోంది. కృష్ణను చూడగానే వీరయ్య భార్య కుర్చీ తెచ్చి వేసింది. వీరయ్య చెల్లెలి కొడుకును చూసి మందులిచ్చాడు. అతనికి టీబీ ఏమో అని అనుమానంగా ఉంది. వీరయ్య రాగానే తన దగ్గరికి పంపించమని చెప్పాడు. ఆ యువతిని రాధగా గుర్తించాడతను. రాధ పలకరించలేదు. అతను లేచి వచ్చేటప్పుడు నమస్తే, చిట్టి ఎలా ఉంది అని అడిగాడు. కులాసాగానే ఉంది, ముఖం తిప్పుకుంటూ జవాబు చెప్పింది. అతను యువతలికి వచ్చేశాడు. రాధ పెడముఖం అతనికి రవంత బాధ కలిగించింది. తను ఆ రోజున తొందరపడి మాట్లాడినందుకు సారీ చెప్పుకున్నాడు. కానీ ఆమె మర్చిపోయినట్టు లేదు. 2 రోజుల అనంతరం సాయంత్రం కృష్ణ సైకిల్ మీద వస్తున్నాడు. గేదెలు ఆవులు మందలుగా వెళ్తున్నాయి. అతను సైకిల్ దిగక తప్పలేదు. నడిపించుకుంటూ మెల్లగా వస్తున్నాడు. ఇంతలో స్కూల్ వైపు నుంచి రాధ వచ్చింది. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారే తప్ప పలకరించుకోలేదు. ఇరువురు నడుస్తున్నారు. కృష్ణ తనే పలకరించాడు. బావున్నారా? బాగున్నాను ముక్తసరిగా అంది. మళ్ళీ కొద్ది దూరం ఇద్దరూ మాట్లాడుకోలేదు. మళ్ళీ కృష్ణే అడిగాడు. వర్షాకాలం వస్తే స్కూల్లో వాన కురుస్తుందేమో కదూ? అవును, కురుస్తుంది. మీకు నా మీద కోపం పోనట్టుంది కదూ? రాధ మాట్లాడలేదు. నేను ఆ రోజు తొందరపడి మాట్లాడానని ఒప్పుకుంటున్నాను. మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే నా స్వభావం ఎవరినీ కించపరిచేది కాదు. రాధ మాట్లాడలేదు. మౌనంగా ముందుకే చూస్తూ నడుస్తోంది. గేదెలు ఆవులు వెళ్ళిపోయినాయి. కృష్ణ సైకిల్ ఎక్కి ముందుకు వచ్చేశాడు. అమ్మయ్య, నా మనసు ఇప్పుడు తేలికగా ఉంది. నేను క్షమాపణ చెప్పేశాను. ఇక ఆ అమ్మాయి నా వైపు కన్నెత్తి చూడకపోయినా నాకు బాధ లేదు. ఆమెని పనిగట్టుకుని పలకరించాల్సిన అవసరం నాకు లేనే లేదు అనుకున్నాడు. కృష్ణ మధ్యలో కేసులు చూసుకుని ఇంటికి చేరుకునేసరికి రాత్రి అయింది. ఇంటికి వస్తుంటే వీధి చివరి నుంచి కేకలు తిట్లు వినిపిస్తున్నాయి. కృష్ణ సైకిల్ అటు పోనిచి అక్కడ ఆపాడు. సీతాలు ఏడుస్తూ వస్తోంది. ఏమిటి సీతాలు అని అడిగాడు. చూడండి బాబు, వెధవ చచ్చినోళ్ళు ప్రెసిడెంట్ గారికి చున్నుపాలు ఇచ్చి వస్తుంటే చీకట్లో చూసి చెయ్యి పట్టుకుని లాగారు. ఎవరు? ఇంకెవరున్నారు? ఈ ఊరికి శనిగ్రహాలు, ఆ గిరిగాడి స్నేహితులు, ఆ జులాయి వెధవలే. చీకటి పడిన తర్వాత ఎందుకలా తిరుగుతావు? ప్రెసిడెంట్ గారి భార్య జున్నుపాలు తెమ్మంటే తీసుకువెళ్ళా. నువ్వు ఎందుకు వెళ్ళావు? ఎవరికైనా ఇచ్చి పంపకపోయావా? నాకెవరున్నారు? నౌకర్లా, చాకర్లా? అన్ని పనులు నేనే చేయాలా? మీ అమ్మా నాన్న లేరా? వాళ్ళు ఆ దేశం వెళ్ళి చాలా ఏళ్లయింది ఆకాశం వైపు చూపిస్తూ అంది. పద, ఇంటి దగ్గర దించి వస్తాను. వద్దులే బాబు, నే వెళ్తాను. మీరు మళ్ళీ అంత దూరం రావాలా? పర్వాలేదు, నేను వస్తాలే. అతను సైకిల్ దిగి నడవసాగాడు. మాటల మధ్య తెలిసిందేమంటే సీతాలు ఇరుగుపరుగు ఇళ్లలో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ
తన మంచితనంతో వారి అండన బ్రతుకుతూ ఉంటోందని. సీతాల్ని దించి వస్తుంటే అతనికి జాలి వేసింది. వయసులో ఉన్న పిల్ల నానే అండలేకుండా బ్రతకడం కష్టమే. సీతాలుకి నోటు దురుసు ఎందుకు వచ్చిందో అతనికిప్పుడు అర్థమైంది. కృష్ణ టేబుల్ దగ్గర కూర్చుని హాస్పిటల్కి తీసుకురావాల్సిన మందులు, ఇంజెక్షన్స్, మాణిక్యం లిస్టు చెబుతుంటే వ్రాస్తున్నాడు. ఇంతలో అక్కడికి ఒక కుర్రాడు పరిగెత్తుకు వచ్చాడు. మరండి, శాంతమ్మ గారికి చీర అంటుకొని ఒళ్ళు కాలిపోయిందండి. ఆవిడ స్పృహ లేకుండా పడిపోయారు. డాక్టర్ గారిని తొందరగా తీసుకురమ్మంటున్నారు అంటూ వగరుస్తూ చెప్పాడు. కృష్ణ, మాణిక్యం ఇద్దరూ చేస్తున్న పని ఆపి గబగబా వెళ్లారు. కొబ్బరి చెట్లున్న పెంకుటిల్లు అది. లోపల ఆవరణ నిండా ఆడ మగ జనం మోగి ఉన్నారు. అందరూ తలో రకంగా మాట్లాడుతూ రణగుణ ధ్వనిగా ఉంది. కృష్ణని చూడగానే అదిగో డాక్టర్ గారు వచ్చారు అంటూ తప్పుకొని దోవ ఇచ్చారు. కృష్ణ స్పృహ తప్పి ఉన్న ఆవిడని పరీక్ష చేస్తుంటే అక్కడున్న వాళ్ళు మాణిక్యానికి చెబుతున్నారు. కారప్పూస చేస్తున్న ఆవిడ దేనికో లేవబోయేసరికి కొంగు అంటుకుంది. చూస్తుండగానే మంట లేచింది. కుచ్చిళ్ళు అంటుకుపోయినాయి. పక్కనున్న పని మనిషి చప్పున అక్కడున్న తొట్టిలో నీళ్లు తెచ్చి ఆవిడ నెత్తిమీద గుమ్మరించింది. అందువల్ల ప్రమాదం తప్పిపోయింది. లేకపోతే ఒళ్లంతా కాలిపోయేదే. ఆ కంగారులో ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది. కృష్ణ ఆవిడని పరీక్ష చేశాడు. కాళ్ళకి చేతులకి కాలిన గాయాలైనాయి. అవి ప్రమాదభరితమైనవి కావు. నీళ్లు పడటం వల్ల బొబ్బలు తేలవచ్చు. కృష్ణ ఆమెని బండిలో ఎక్కించి హాస్పిటల్కి చేర్పించాడు. హాస్పిటల్లో మాణిక్యం బెడ్ సిద్ధం చేసి చకచకా కావాల్సిన ఏర్పాట్లు చూశాడు. కృష్ణ ఆవిడకి ఇంజెక్షన్స్ ఇచ్చాడు. గాయాలకి కట్లు కట్టాడు. ఆవిడకి కొద్దిసేపటికి మెలకువ వచ్చింది. బుజ్జి బుజ్జి అస్పష్టంగా అంది. ఎలా ఉన్నారు? కృష్ణ పలకరించాడు. బుజ్జి, ఆవిడ ఏడుపు గొంతుతో పిలిచింది. మెలకువ వచ్చిందా? మిమ్మల్నే కృష్ణ తట్టి పలకరించాడు. ఆవిడ కళ్ళు తెరిచింది. ఎదురుగా కూర్చుని ఉన్న అపరిచిత యువకుడిని, ఆ పరిసరాల్ని అయోమయంగా చూసింది. మామగారు ఎలా ఉన్నారు? మాణిక్యం గట్టిగా అడిగాడు. నేను ఎక్కడున్నాను అంది. హాస్పిటల్లో. ఆ మాట వినగానే ఆవిడ కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. అయ్యో బుజ్జి, ఒక్కసారిగా ఏడ్చేసింది. భయపడకండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు మందిచ్చారు, తగ్గిపోతుంది. ఇంతలో అడుగుల చప్పుడు, చీరల రెపరెపలు వినిపించాయి. కృష్ణ తిరిగి చూశాడు. 4-5 ఆడవాళ్లు లోపలికి వచ్చారు. వాళ్ల మధ్య రాధ ఉంది. రాధ ముఖం చాలా ఆదుర్దాగా ఉంది. లోపలికి రాగానే మంచం మీద పడుకుని ఉన్న శాంతమ్మని చూడగానే అమ్మా అంటూ పరిగెత్తుకు వచ్చింది. కృష్ణ రాధని చూడగానే లేచి పక్కకు తొలగి నిలబడ్డాడు. అమ్మా ఎలా ఉంది? మంచం మీద కూర్చుని ఆవిడని పట్టుకుంటూ అడిగింది. ఆవిడ కళ్ళు తెరిచి చూసి బుజ్జి అంటూ బావురుమంది. రాధ కళ్ళనీళ్లు బిగపట్టుకుంటూ ఆవిడని బుజ్జగించసాగింది. వెంట వచ్చిన ఆడవాళ్లు కూడా ఆవిడని, ఇంకా నయం, దేవుడు మిమ్మల్ని చల్లగా చూశాడు, ప్రాణగండం తప్పిందనుకోండి, మీ రాధ అదృష్టవంతురాలు అంటూ సముదాయించసాగారు. అయ్యో, కారపూస దొడ్లోనే వదిలేశాను. ఆ పాడు నల్ల కుక్క అక్కడే చస్తుంది. ముట్టుకుంటుందో ఏమిటో అంటూ వాపోయింది ఆవిడ. పోనీలెమ్మా, పోతే పోయింది. నువ్వు బతికి బయటపడ్డావు, అంతే చాలు అంది రాధ. మా అమ్మాయి రాధ కృష్ణకు చూపిస్తూ చెప్పింది శాంతమ్మ. కృష్ణ చిరునవ్వుతో చూశాడు. అప్పుడుగాని రాధ కృష్ణని గమనించలేదు. కబురు తెలియగానే తను డాక్టర్ గారు వెళ్లి ఆవిడని ఇక్కడికి తీసుకువచ్చిన వైనం చెప్పాడు మాణిక్యం. రాధ తలదించుకుని వింటూ ఉండిపోయింది. కృష్ణ ఆదేశానుసారం శాంతమ్మ అక్కడే 2 రోజులు ఉండటానికి నిశ్చయం అయింది. శాంతమ్మ హాస్పిటల్లో ఉన్న 2 రోజులు ఊర్లో ఉన్న ఆడవాళ్లు చాలామంది చూడటానికి వచ్చారు. ఆవిడ ఈ డాక్టర్ గారు చాలా తెలివిగలవాడని, తన 2 చేతులకి కాళ్ళకి ఆపరేషన్ చేసి ఆ గాయాలు తగ్గించేశాడని, లేకపోతే ఆ దెబ్బలకి తన శరీరం కుళ్ళిపోయేదని చిలువలు పలవలుగా కథలుగా వర్ణించి చెప్పింది. ఇది విని కృష్ణ నవ్వుకునేవాడు. మాణిక్యం, అబ్బా, ఆపరేషన్ కూడాను, ఇంజెక్షన్ ఇస్తామని వెళితే ఆ సూది చూసి పిల్లి కునలా అయిపోతుంది కానీ అనేవాడు. శాంతమ్మ హాస్పిటల్లో ఉన్న ఆ 2 రోజుల్లో కృష్ణతో బాగానే కబుర్లు కలిపింది. కృష్ణ పద్మకి దగ్గరవాడని తెలియగానే, అరేరే, ఈ ఊరు వచ్చి ఇన్నాళ్లయింది, మీరు మాట మాత్రం మాకు చెప్పలేదు అంటూ నొచ్చుకుంది. కృష్ణ ఈ ఊరు వచ్చిన కొత్తలో వీరయ్య ద్వారా శాంతమ్మ ఇంటి గురించి వాకబు చేయించాడని, ఊళ్ళో లేదని, బంధువుల ఇంటికి వెళ్ళిందని చెప్పాడు. ఆ తర్వాత అసలు ఆ మాటే మర్చిపోయాడు కృష్ణ. పద్మకి నేను ఇవాళే ఉత్తరం రాస్తాను. నువ్వు మాకు తెలిసిన అబ్బాయి అవటం నాకు చాలా సంతోషంగా ఉంది నాయనా. నన్ను చావు నుంచి కాపాడావు. నువ్వు రక్షించకపోతే నాకు మా రాధ పెళ్లి చూసుకునే యోగం ఉండేది కాదు. మా రాధ దిక్కులేనిది అయిపోయేది అని ముక్కు చెదుతూ అంది ఆవిడ. మీకు ఇప్పటికి 100 సార్లు చెప్పాను.
మీకు అయిన గాయాలు ప్రాణహాని కలిగించేవి కావని నేను చేసింది చాలా స్వల్పం అన్నాడు కృష్ణ. అలా అనకు బాబు, నీ రుణం నేను తీర్చుకోలేను. మా పక్కింటి నరసమ్మ ఇట్లాగే ఒళ్ళు కాలిపోతే వారం రోజుల్లో ప్రాణం పోయింది. పిల్లలు దిక్కులేని పక్షులయ్యారు. ఆ విషయం గుర్తుకు వచ్చి మా రాధని చూస్తుంటే నా కడుపు చెరువైపోతోంది. కళ్ళు ఒత్తుకుంటూ అందావిడ. ఇప్పుడు ఏం కాలేదుగా, ఇక బాధపడకండి మా అమ్మగారు అన్నాడు మాణిక్యం. ఏమిటో నాయనా, దాన్ని ఒక ఇంటిదాన్ని చేసే వరకు ఈ ప్రాణం నిలబడాలనే తప్ప బ్రతికి ఏదో బావుకోవాలనే యావ కాదు. ఇప్పటికే లక్షణంగా కాపురం చేసుకోవాల్సిన పిల్ల అలా పాఠాలు చెప్పుకుంటూ నన్ను పోషించాల్సిన కర్మ దానికి పట్టించానే అని కుమిలిపోతున్నాను. ఇంతలో రాధ అక్కడికి వచ్చింది. రాధని చూడగానే ఆవిడ మాటలు మింగేసింది. అయినా చివరి మాటలు రాధ చెవిన పడనే పడినాయి. మొదలెట్టావా నీ సోది అంది చిరుకోపంగా చూస్తూ. అబ్బే, నేనేం మాట్లాడలేదమ్మా. డాక్టర్ గారు ఎవరో కాదు, మన పద్మకి బాగా తెలిసిన వాడేనట. మనకి విషయం తెలియనే తెలియదు సుమా. పద్మ మన దగ్గరికి వెళ్ళమని ఉత్తరం కూడా వ్రాసి ఇచ్చిందట. ఎంతైనా దానికి నేనంటే ఎక్కడలేని ఆపేక్ష. రాధ క్యారియర్ విప్పడం చూసి, మళ్ళీ అన్నం తెచ్చావా? ఇక్కడ అన్నం తిన్నని చెప్పానుగా అంది. ఈ పూటకి తిను, రేపు ఇంటికి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ తినలేనమ్మా. అన్నం అంతా మందుల వాసనే, కడుపులో తెములుతుంది. మీరిలా ఉపవాసాలు చేస్తే ఓపిక రాదు అన్నాడు కృష్ణ. నాకు సహించదు నాయనా. అయితే ఇంకా 2 రోజులు ఇక్కడే ఉంచుతాను. అన్నం తినకపోతే బలానికి ఇంకా 2 ఇంజెక్షన్స్ ఇస్తాను అన్నాడు. ఇంజెక్షన్లా? ఏమీ వద్దులే, అన్నం తింటాలే అంది ఆవిడ చప్పున. ఒంటి మీద స్నానం చేసి 2 రోజులయింది. నీళ్లు నిప్పులు లేకుండా అన్నం తినటం మా ఇంటా వంట లేదు. ఈ కాని పని ఇన్నాళ్లకి నేను చేస్తున్నాను అంది సణుగుతూ. ఆవిడ అన్నం తినసాగింది. రాధ ఆవిడకి అన్నం తినిపిస్తుంటే కృష్ణకి చూడముచ్చటగా ఉంది. రాధ తానే పెద్ద అయి ఆవిడే చిన్న అయినట్టు కనబడుతుంది. ఆవిడ చిన్నపిల్లలా మారాన్ చేస్తుంది. కృష్ణ మన్నాడు ఆవిడని డిశ్చార్జ్ చేశాడు. వెళ్లే ముందు ఆవిడ, చూడు నాయనా, నువ్వు మా ఇంటికి తప్పక రావాలి. నాకు కాస్త తగ్గిన తర్వాత మా ఇంట్లో భోజనం కూడా చేయాలి. నేనే వంట చేసి పెడతాను. ఇదిగో నా చేతి గోంగూర పులుసు తిన్నావంటే. పద పద అంది రాధ. అలాగెళ్ళండి అన్నాడు కృష్ణ. రాధ ఒక్కసారి కనీసం మర్యాదకైనా తనని ఇంటికి రమ్మనమని అనలేదు. 2 రోజుల అనంతరం కృష్ణ శాంతమ్మ గారిని చూడటానికి వెళ్ళాడు. ఆవిడ అతన్ని రా నాయనారా అంటూ ఆహ్వానించింది. కృష్ణ ఆవిడ గాయాల కట్లు విప్పి పరీక్ష చేసి ఇక బ్యాండేజ్ అవసరం లేదని చెప్పాడు. ఆవిడ వంట ఇంట్లోకి చూస్తూ, రాధా, ఎవరు వచ్చారో చూడు అంటూ కేకబెట్టింది. కృష్ణ ఆసక్తిగా చూశాడు. కానీ రాధ బయటికి రాలేదు. డాక్టర్ గారు వచ్చారు, కాస్త కాఫీ పెట్టు అంటూ పురమాయించింది. కొద్దిసేపటికి రాధ కాఫీ తీసుకుని రాలేదు. అమ్మా, కాఫీ తీసుకెళ్ళు అని కేకబెట్టింది. నువ్వు తీసుకురా ఆజ్ఞాపించింది ఆవిడ. రాధ లోపల నుంచి రాలేదు. ఆవిడే లేచి వెళ్ళింది. కాఫీ గ్లాస్ తీసుకుని వచ్చింది. రాధకి తలనొప్పిగా ఉంది నాయనా అంది. కృష్ణ కాఫీ తాగుతూ ఇల్లు కలయ చూశాడు. ఇంట్లో పేదరికం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కానీ ఆ పేదరికంలో ఒక హుందాతనం ఉంది. ఇల్లు చాలా శుభ్రంగా ఉంది. గుమ్మాలకి అల్లిక పరదాలు వేళ్లాడుతున్నాయి. మా రాధ చాలా బాగా అల్లుతుంది. ఇది అదే అల్లింది నాయనా. కుట్టు పని ఎంత బాగా చేస్తుందనుకున్నావు అంటూ అల్మరా తెరిచి కుట్టినవి తెచ్చి అతని ముందు పడేసింది. కృష్ణ కుట్టుపని గురించి తెలియకపోయినా శ్రద్ధగా చూశాడు. కుట్టుపనిని చాలా నాజుగ్గా, ఎంతో ఏకాగ్రత ఉంటే కాని సాధ్యం కాదు సుమా అన్నట్టున్నాయి. నేను వస్తాను, మీకిక మందులేమీ అవసరం లేదు. కృష్ణ బ్యాగ్ తీసుకుని లేచాడు. అతను బయటికి వచ్చి సైకిల్ తీసుకుంటుంటే చిట్టి అక్కడికి పరిగెత్తుకు వచ్చి కవర్ ఒకటి అందించింది. ఏమిటిది అడిగాడు. టీచరమ్మగారు ఇచ్చింది. దివ్వున మళ్లీ పరిగెత్తి వెళ్ళిపోయింది. అతను కనుబొమ్మలు ముడిచి కవర్ తీసి చూశాడు. అందులో 10 రూపాయల కాగితం ఉంది. అతను సైకిల్కి స్టాండ్ వేసి మళ్లీ లోపలికి వచ్చాడు. రాధ అక్కడ సన్నజాజి పూలు కోస్తోంది. ఏమిటిది? రాధకి 10 రూపాయల నోటు చూపిస్తూ అడిగాడు. మీ ఫీజు. నేను అడగలేదే. అడగకపోయినా ఇవ్వాల్సిన ధర్మం మాకుంది. కృష్ణ ఒకసారి ఆ 10 రూపాయల కాగితం వంక రాధ వంక మార్చి మార్చి చూశాడు. నేను ఇచ్చిన మందులు హాస్పిటల్వి. దానివల్ల నాకేం ఖర్చు లేదు. కానీ మీరు ఇంటికి వచ్చి చూశారు, దీనికైనా మేం ఇవ్వాలి వెంటనే అంది. అతను కాస్త ఆగి అన్నాడు. నేను మీ ఇంటికి డాక్టర్గా రాలేదు. పద్మకి తెలిసిన బంధువుగా వచ్చాను. తీసుకోండి 10 రూపాయలు. ఇంకే మంచి కార్యానికైనా సద్వినియోగం చేయండి. అతను ఆ కాగితం అక్కడ అరుగు మీద పెట్టి వెళ్ళిపోయాడు. రాధ అటే చూస్తూ నిలబడిపోయింది. 10 రోజుల అనంతరం శాంతమ్మ గారు కృష్ణని భోజనానికి రమ్మనమని మరీ మరీ కబురు చేసింది.
కానీ అతను వెళ్ళలేదు. ఏదో సాకు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు. ఆ రోజు సాయంత్రం ఆవిడే స్వయంగా వచ్చింది. ఇదిగో, రేపు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. రాకపోయావంటే ఊరుకోను. పద్మకి మీ డాక్టర్ గారు మేం పిలిచినా పలకడం లేదు అని ఉత్తరం రాసేస్తాను అంటూ బెదిరించింది. ఆవిడ అట్లా వ్రాసిందంటే పద్మ చేత చివాట్లు తినాల్సి వస్తుంది. అందుకని మన్నాడు అతను తప్పనిసరిగా వెళ్ళాడు. అతన్ని చూడగానే శాంతమ్మగారు సంబరపడింది. వస్తావో రావో అని సంశయపడుతున్నాను సుమా. ఈసారి రాకపోతే ఈ వంట అంతా నీ ఇంటికే తెద్దామని అనుకున్నాను. రా నాయనా రా అంటూ ఆహ్వానించింది. కృష్ణని కూర్చోబెట్టి ఆవిడే స్వయంగా వడ్డించింది. రాధ ఇంట్లో లేనట్టుంది. అలికిడి లేదు. రాధ కోసం కృష్ణ కళ్ళు గాలించాయి. రాధ ఇంట్లో లేకపోవడం అతనికి కాస్త నిరాశే అనిపించింది. శాంతమ్మగారు కొసరి కొసరి వడ్డిస్తూ కబుర్లు చెబుతోంది. కృష్ణకి తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవ్వరూ లేరని తెలియగానే అయ్యో పాపం అంటూ నొచ్చుకుంది ఆవిడ. మనిషికి డబ్బు లేకపోయినా పర్వాలేదు గాని నా అనే అండ కావాలి నాయనా అంది. వంట ఎలా ఉందో ఏమిటో, పల్లెటూరి వాళ్ళం, మోటు వంటలు తప్ప మీ బస్తీ తిల్లు రావు. గారెలు ఎలా ఉన్నాయి బాబూ? బావున్నాయండి. అయితే ఇంకో 2 వేసుకో. వద్దండి. అతని చేతులు అడ్డుపెట్టే లోపలే ఆవిడ వేసేసింది. అవి తినేసరికి అతనికి భుక్తాయాసం వచ్చింది. బాప్రే, ఇట్లా తింటే ఇక నా పని అయినట్టే అనుకున్నాడు లోపల. మా రాధకి ఏదైనా నీ ఎరుకలో మంచి సంబంధం ఉంటే చెబుదు. మా పిల్ల బిఏ పాస్ అయింది. వంట శుభ్రంగా చేస్తుంది. అల్లికలు కూడా వచ్చు అంది ఆవిడ. అలాగేనండి. అమ్మాయికి ఎలాంటి వ్యక్తి కావాలో కనుక్కోండి. దాని మొహం దానికేం తెలుస్తుంది అంది ఆవిడ. అమ్మమ్మ అలా అనకండి. ఇప్పటి పిల్లలకి వారి మనసులు తెలుసుకోకుండా పెళ్లి చేస్తే ప్రమాదం. మీ రాధ మామూలు అమ్మాయి కాదని నా నమ్మకం. రాధ ఇంట్లో లేదని అతను జోరుగా నిస్సంకోచంగా మాట్లాడేస్తున్నాడు. నా మొహం. ఏ ఆడపిల్ల అయినా పుట్టింట్లో ఉన్నవారికే వారి ఆధిక్యత. అత్తవారింటికి వెళితే ఏ ఆడపిల్ల అయినా ఒకటే. భర్త చెప్పినట్టు పడి ఉండాల్సిందే. మా రాధను నువ్వు చూశావు కదా, చాలా బుద్ధిమంతురాలు. చూడటం చూశాను కానీ ఆ అమ్మాయి మనసేమిటో నాకు తెలియదుగా. మనసు తెలిసేదేముందయ్యా. వయసు వచ్చిన ప్రతి ఆడపిల్ల మనసు ఒకటే ఆలోచిస్తుంది, పెళ్లి ఎప్పుడవుతుందా అని. మీరు మీ రాధని ఎలాంటి భర్త కావాలో అడగండి. చదువు ముఖ్యమా, డబ్బు ముఖ్యమా, రూపం ప్రాధాన్యత, గుణం అవసరమా? దొరికింది సరిపెట్టుకోవాలి గాని మనకు కావలసిన వ్యక్తి దొరుకుతాడా ఏమిటి? కొంతమంది అలా అని రాజీ పడగలరు. కానీ మీ రాధ రాజీ పడుతుందని నాకు నమ్మకం లేదు. మీరు అసలు అడిగి చూడండి. ఎందుకు అడగను? ఇప్పుడే అడుగుతా. రాధా, రాధా! ఆవిడ కేక పెట్టింది. రాధ పుస్తకం చేత్తో పట్టుకుని వచ్చి గదిగుమ్మంలో నిలబడింది. రాధని చూడగానే కృష్ణ ఉలిక్కిపడ్డాడు. రాధ ఇంట్లోనే ఉందా? అతను నిశ్చేష్టుడైనట్టు చూశాడు. రాధని చూడగానే శాంతమ్మగారు, విన్నావా రాధా? ఏదో చెప్పబోయింది. విన్నాను. నా పెళ్లి మాట ఎవరి దగ్గర ఎత్తవద్దని ఎన్ని లక్షసార్లు చెప్పినా నువ్వు వినవు. నాకెవరూ సంబంధాలు చూడనవసరం లేదు. నా పెళ్లి నేను చేసుకోగలను అనేసి గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది రాధ. కృష్ణకి ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తోచక గబాల్న గ్లాసు ఎత్తి మంచినీళ్లు గడగడా తాగేశాడు. మా అమ్మాయి కాస్త కోపిష్టితులే నాయనా అంది ఆవిడ కూడా తెల్లబోయి, అంతలోనే తెప్పరిల్లుతూ. విన్నారు కదండి, ఇంతటితో ఈ నవల్లోని 2వ భాగం కంప్లీట్ అయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని మంచి స్టోరీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ థర్డ్ పార్ట్తో కలుద్దామండి. అంతవరకు సెలవు. మీ హైమా కూరపాటి. థ్యాంక్ యూ.